హాయ్ అండి. సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా మనకి ఇలా రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి చాలా చక్కగా వర్క్ అవుతాయండి అన్ని టిప్స్ కూడా. సో తప్పకుండా ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, కొద్దిగా హెల్త్ బాగాలేదు, వాయిస్ కొంచెం అలా బ్రేకింగ్గా వస్తుంది. సో ఏమనుకోవద్దండి. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇంకా పాలు కాచుకునేటప్పుడు ఈ విధంగా వెంటనే పాలు పోస్తూ ఉంటాం కదండి గిన్నెలో. అలా పోయకుండా ముందుగా కొన్ని వాటర్ కాగబెట్టుకుని అడుగున కొద్దిగా మరిగిన తర్వాత వాటర్ని ఈ విధంగా పాలు పోసామనుకోండి, పాలు అడుగంటుకోకుండా చక్కగా మనకి పాలు మరుగుతూ చక్కగా ఉంటాయండి. పెరుగు తోడు పెట్టుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉండవాళ్ళ హౌస్ వైఫ్లు అయితే ఇంకా చెప్పలేమండి. వాళ్ళు తిన్నది తక్కువ కానీ పొట్టలు చూస్తే బాగా పెరిగిపోతున్నాయి కదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తింటున్నారు అనుకుంటున్నారు, కానీ తినటం వల్ల వచ్చిన ఇదేమీ కాదండి. మనం డెలివరీ అయినప్పుడు ఎక్కువగా నడుకట్టు అనేది కట్టకుండా సర్జరీలు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకి బాగా ఇలా ఎక్కువగా మనకి పొట్ట అనేది కనిపిస్తుంది కదండి. ఒళ్ళు వచ్చేస్తుందని అనుకుంటాం, కానీ మనకి దానివల్ల అయితే ఒళ్ళు అయితే రాదండి. తినటం వల్ల వచ్చిన ఒళ్ళు కాదు. ఆ పొట్ట అనేది ఎలా తగ్గించుకోవాలనేది చిన్న టిప్ ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానిలో తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకు ఒక ఆకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఇవి రెండు కూడా బాగా మరిగించుకొని ఉదయం కాఫీ టీ అన్నీ కూడా మానేసి ఇలాగా పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా మనకి కరిగిపోతుంది. మనం చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కాఫీ, టీ, మైదా ఇలాంటివన్నీ కూడా, షుగరు, పంచదార ఇలాంటివన్నీ కూడా మానేసి ఈ విధంగా ఉదయం పరగడుపున ఇలా తాగుతూ ఉండాలి. నైట్ కూడా పడుకునేటప్పుడు ఈ డ్రింక్ అనేది తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి క్రమేణా పొట్ట అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా పొట్ట ఉందని టెన్షన్ పడి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది. 3 months వరకు ఇలా స్వీట్స్ కూడా మానేసి ఆయిల్ ఫుడ్స్ కూడా కొంచెం తక్కువగా తింటూ, షుగర్ అసలు మనం అవాయిడ్ చేయాలండి. షుగర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ విధంగా పరగడుపున చక్కగా ఈ డ్రింక్ తాగుతూ ఉన్నామనుకోండి, నిజంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నేను పక్కాగా చెప్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను. అందుకని మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. స్వీట్స్ ఎక్కువగా తినకూడదండి. స్వీట్స్ అనేది మనకు అసలుకి దగ్గరకు కూడా రానియకూడదు. షుగరు తగ్గించుకోవాలి. మైదా, శనగపిండి, ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా మానేసి ఉదయం సాయంత్రం ఈ డ్రింక్ తాగుతూ ఉండాలండి. చక్కగా మనకి క్రమేణా పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కరిగిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మామూలుగా మీరు రైస్ ఎలా తీసుకుని తింటున్నారో రోజు అలా రైస్ అయితే తినొచ్చు. ఇంకా ఇబ్బంది ఏమీ లేదండి. ఇవన్నీ మానేసి చక్కగా ఈ డ్రింక్ ఉదయం సాయంత్రం తాగారనుకోండి, మీకు పక్కగా రిజల్ట్ తప్పకుండా ఉంటుందండి. నేను 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. మీరే కమెంట్ చేస్తారండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా తమలపాకు, జీలకర్ర ఈ రెండు చాలండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ విధంగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో తేనె ఒక 1 స్పూన్ కలుపుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఈ డ్రింక్ తాగుతూ ఉన్నామనుకోండి, క్రమేణా మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వంతా కరిగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో ఎక్కువగా కిచెన్లో ఎంత క్లీన్గా అన్నా ఉంచండి, ఎక్కువగా ఈగలు, చిన్న దోమలు ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. వీటికి ఎక్కువగా మనం ఎంత క్లీన్గా ఉంచినా కూడా అవి వస్తూనే ఉంటాయి కదా. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక లెమన్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. 4 లవంగాలు తీసుకొని 4 వైపులా ఈ విధంగా ఈ ముక్కలకి ఇలా పెట్టేసి దీనిపైన కొద్దిగా కంఫర్ట్ వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా కంఫర్ట్ వేసేసి ఏదైనా చిన్న బౌల్లో పెట్టేసి ఎక్కడైనా
కిచెన్లో పెట్టుకున్నామనుకోండి ఈగలు కానీ దోమలు కానీ మనకి ఈ స్మెల్కి రాకుండా అవి దూరంగా పారిపోతాయండి. మనకి కిచెన్లో కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాట్ స్మెల్కి ఈగలు కానీ దోమలు కానీ పరారైపోతాయి, అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి లెమన్లో లవంగాలు కంఫర్ట్ వేసేసి ఇలా ఏదైనా ఒక బౌల్లో పెట్టేసుకుని కిచెన్లో పెట్టుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే వీటి ఘాటు స్మెల్కి దోమలు కానీ ఈగలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. ఈ టిప్స్ అంత చక్కగా పనిచేస్తాయి. సో ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ టిప్స్ మీకు నేను షేర్ చేస్తానండి, తప్పకుండా ట్రై చేస్తాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క టిప్ కూడా నేను చక్కగా రియలీగా నేను చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. మీకు డౌట్ ఏమీ అవసరం లేదు, 100% రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. తమలపాకు ఒకటి తీసుకోవాలండి. ఇలా తమలపాకు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకోవాలండి. ఈ ముందుగా హీట్ చేసుకునే ముందు ఆకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఆకు పైన డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నటువంటి తమలపాకు పైన శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతు ప్లస్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా ఆకు పైన ఇలా వేసేసి ఇలా బోర్లుగా ఏ విధంగా ఆకుని పెట్టేసి ఇలా నైట్ మనం పడుకునే ముందు ఎక్కువగా ఊపిరాడకుండా వస్తున్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ గొంతు నొప్పి కానీ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి గొంతు నొప్పి దగ్గర కూడా ఈ విధంగా ఆకుని పెట్టేసామనుకోండి చక్కగా మనకి రిలీఫ్ అయిపోతుంది. చిన్నపిల్లలకైనా పెట్టచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నైట్ పడుకునే ముందు ఇలా నుదుటి పైన కానీ పొట్ట పైన కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి చిన్నపిల్లలకు కూడా ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు దగ్గు అంతా కూడా చక్కగా తగ్గిపోతాయండి. న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ విధంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు. సో ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. నుదుటి పైన కానీ పొట్ట పైన కానీ ఈ విధంగా ఆకుని పెట్టేస్తే ఎటువంటి దగ్గు కానీ జలుబు కానీ మనకి చక్కగా రిలీఫ్ అయిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న అల్లం ముక్కను తీసుకోవాలండి. అల్లం ముక్కను తీసుకుని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నటువంటి అల్లాన్ని ఏదైనా ఒక స్పూన్లోకి ఈ అల్లం రసాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలో తేనె కొంచెం కలుపుకొని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఉదయం పరగడుపున ఇలా తేనె అల్లం రసాన్ని పరగడుపుని తీసుకొని తాగామనుకోండి మనకి గొంతులో ఎక్కువగా నసగా ఉండి దగ్గు వస్తున్నా లేదంటే థ్రోట్ పెయిన్ ఉన్నా జలుబు ఉన్నా అలాంటివన్నీ కూడా చక్కగా చెక్ పెట్టేయచ్చండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. పరగడుపున ఇలా తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా మనకి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే తగ్గిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా అల్లం రసం కొద్దిగా తేనె ఈ రెండు కలుపుకొని పరగడుపున తీసుకోవాలి. తినకుండా పరగడుపున మాత్రమే తీసుకోవాలండి. ఇలా తగ్గేంత వరకు కూడా రోజు డైలీ కూడా ఈ విధంగా తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి మనకి దగ్గు కఫం లాంటివి అన్నీ కూడా చక్కగా రిలీఫ్ అయిపోతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, నేను పక్కాగా ఇవి అన్నీ కూడా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుందండి, నాది గ్యారెంటీ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ ఎలా అనిపించాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను ఈ టిప్స్ మీకు నచ్చాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది, నేను ఎలా చేయాలనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లీజ్ అండి తప్పకుండా మీరు కమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు నచ్చాయా లేదా మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలుసుకోవటం కోసం అండి. మీరు ఏమీ తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో
ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి. సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా అనుకుంటారండి. వీడియోని చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక స్టిక్ తీసుకోవాలండి, ఏదైనా పర్లేదు. ఒక స్టిక్ తీసుకొని మనం ప్లాస్టిక్ బూజుకర్రలు ఉంటాయి కదండి మన ఇంట్లో, ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలండి. ఇలాగా థ్రెడ్ని తీసుకొని ఇలాగ స్టిక్కి పెట్టేసి ప్లాస్టర్ తీసుకొని ఇలా ప్లాస్టర్ మొత్తం కూడా అంటే కొంచెం తీసుకుని ప్లాస్టర్ని ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని ఇలా స్టిక్కి కదలకుండా స్టిఫ్గా ఉండటం కోసం ఈ విధంగా గట్టిగా చుట్టుకోవాలండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మెషిన్స్ సూదికైనా ఎక్కించుకోవచ్చు, అలానే మనకి చేతి పని సూదులు ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా ఒకటి తయారు చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు అవసరమైనప్పుడు ఈ విధంగా చక్కగా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూడండి. ఇలా స్టిక్కి అయితే నేను ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టర్ వేసేసాను కదండి, కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంది. ఇంకా నేను ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ముందుగా నీడిల్లోనికి ఎక్కించాను. నీడిల్లోనికి మామూలు థ్రెడ్ని 2 పేటల దారాన్ని ఎక్కించాను. ఇప్పుడు 4 పేటల దారం అయితే వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.